జనరలీ హీరోయిన్స్ లవ్ మ్యాటర్ చాలా సీక్రెట్గా మేనేజ్ అండ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ బెస్టీస్ జాన్వీ, ఖుషి, అనన్య పాండే ఓపెన్ అయిపోతున్నారు. అందరూ ఒకేలా తమ లవ్ మ్యాటర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది ఎలాగో చూసిద్దామా? సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ అటు మీడియాకు అటెన్షన్ క్రియేట్ చేయకుండా, సోషల్ మీడియాకు చిక్కకుండా కేర్ఫుల్ స్టెప్స్ తీసుకుంటారు హీరోయిన్స్. కానీ బోనీ కపూర్, శ్రీదేవి తనయులు వాళ్ళ బెస్టీ అనన్య పాండే మాత్రం ఓపెన్ అయిపోతున్నారు. అది కూడా ఒకేలా బహిరంగంగా తమ ప్రేమల్ని వ్యక్తం చేస్తున్నారు ఈ త్రీ బ్యూటీస్. పెండెంట్స్ రూపంలో బాయ్ ఫ్రెండ్స్ గురించి ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఈ స్టార్ కిడ్స్. జాన్వీ కపూర్ శిఖర్ పహాడియాతో ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఈ ఇద్దరు కలిసి పార్టీలు, గుళ్ళు, గోపురాలు అంటూ చక్కర్లు కొట్టేస్తూ ఉంటారు. కెమెరా కంటికి చిక్కితే జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేయచ్చు. కానీ ఏకంగా మెడలో అతడి పేరుతో పెండెంట్తో దర్శనమిస్తే దీన్ని లైట్ తీసుకోరేమో నెటిజన్లు. గతంలో ఒక సినీ ఫంక్షన్లో సిక్కు అనే లాకెట్తో కనిపించింది జాన్వీ. బాయ్ ఫ్రెండ్ గురించి జాన్వీ ఓపెన్ అయిపోయిందంటూ చర్చ నడిచింది. అక్కడ ఓపెన్ అయితే నేను కాలేనా అంటోంది ఖుషీ కపూర్. రీసెంట్లీ లావ్యాపాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన బోనీ శ్రీదేవి చిన్నతనయ్య కూడా ఎప్పటి నుంచో పీకల్లోతు ప్రేమలో స్విమ్మింగ్ చేస్తోంది. సిస్టర్ జాను పాపల ప్రియుడు వేదాంగ్ రైనాతో చక్కర్లు కొట్టినట్టే లవ్ ఎక్స్ప్రెస్ విషయంలో కూడా ఆమెనే ఫాలో అయిపోతుంది. రీసెంట్లీ V&K అనే పెండెంట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వీరి బెస్టీ అనన్య పాండే కూడా సేమ్ టు సేమ్. గతంలో ఈ లైగర్ బ్యూటీ కూడా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ వాకర్ బ్లాంకో పెండెంట్ ధరించింది. తన లవ్ మ్యాటర్ చెప్పకనే చెప్పేసింది. ఇక ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగే చిట్ చాట్ వేరే లెవెల్. బాయ్ ఫ్రెండ్స్ కన్నా కెరియర్ ఎక్కువ కాదనుకుంటున్నారో, లవ్ మ్యాటర్ చెబితే ఆఫర్లకు కూడా డోకా లేదనుకుంటున్నారో తెలియదు. కానీ లవర్స్ గురించి మ్యాటర్ లీక్ చేసేస్తున్నారు ఈ నెపోకిడ్స్. 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే బాలీవుడ్కి ఛాలెంజింగే. అలాంటి రేర్ ఫీట్ ఒక్కసారి అచీవ్ చేయడమే కష్టం. కానీ ఆ స్టార్ హీరో 3 సార్లు టచ్ చేశాడు. కానీ క్రెడిట్ దక్కింది 2 ఫిల్మ్స్కే. నెక్స్ట్ ఈ మార్క్ కొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆ మల్లీవుడ్ హీరో ఎవరో చూద్దామా? 100 కోట్ల కలెక్షన్లు చూడడం అంటే టాలీవుడ్, మాలీవుడ్ కు ఈజీ టాస్కే. కానీ బాలీవుడ్ కు ఇప్పటికీ అందని గ్రేప్సే. ఇలాంటి రేర్ ఫీట్ వన్స్ కాదు 3 టైమ్స్ టచ్ చేశాడు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. పులిమిగన్, లూసిఫర్ 2తో 100 crore క్లబ్ 3 టైమ్ అచీవ్ చేశాడు మోహన్ లాల్. లాలెట్టన్ తర్వాత ప్లేస్ ఆక్యుపై చేశాడు టొవినో థామస్. 2018 ARM లూసిఫర్ 2లో నటించి హ్యాట్రిక్ 100 crore హీరోగా మారిపోయాడు. కానీ క్రెడిట్ మాత్రం 2 ఫిల్మ్స్కే దక్కింది ARM మిన్నల్ మురళీకి. లూసిఫర్ 2 హిట్ అంతా మోహన్ లాల్, పృథ్వీ ఖాతాలో చేరుకుంది. ఈ ఏడాది ఐడెంటిటీ, ఎంపురన్ 2తో మాలీవుడ్ ప్రేక్షకులను హాయ్ చెప్పిన టొవినో థామస్ ఇండివిజువల్ 100 crore క్లబ్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. లాలెట్టన్ రికార్డ్స్ దగ్గరకు చేరేందుకు నెక్స్ట్ మూవీ నారివెట్టను దింపేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మలయాళ ఇష్క్ ఫేమ్ అనురాజ్ మనోహర్ డైరెక్టర్. రీసెంట్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. సిద్ధు శ్రీరామ్, సితార కృష్ణకుమార్ ఆలపించిన మిన్నల్ వళ వీడియో సాంగ్ విడుదలైంది. మే 16న థియేటర్స్ లోకి బొమ్మ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇవే కాదు, టొవినో చేతిలో మరొక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవరన్, మున్పే, తంతా వైబ్స్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అప్పుడెప్పుడో 6 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన పల్లి చట్టంబి రీసెంట్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే టాక్సిక్ లోను ఇన్బిల్ట్ కాబోతున్నాడు అన్నది బజ్. బట్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. తక్కువ పెట్టుబడితో టికెట్స్ తెగే కంటెంట్ తో థియేటర్స్ పై దండయాత్ర చేస్తున్న మిన్నల్ మురళి ఏ సినిమాతో నెక్స్ట్ 100 crore ఫీట్ టచ్ చేసి మోహన్ లాల్ మార్క్ అందుకుంటాడో వెయిట్ అండ్ సీ. 14 ఏళ్ల తర్వాత తమిళ్ స్క్రీన్ పై సెట్ కాని ఓ కాంబో టాలీవుడ్ లో కొలాబరేట్ కాబోతుందా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం ఆ స్టార్ ఫిల్మ్ మేకర్ వర్క్ చేయబోతున్నారా? 2011లో మిస్ అయిన లెక్కలు ఇప్పుడు తేల్చుకోబోతున్నారా? ఈసారి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తారా? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒక హిట్ ఆల్బమ్ ఇస్తే అతన్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టి కోసం వర్క్ చేశారు ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్ కు ఇంచుమించు ఆర్య సాంగ్స్ బీజిఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవిశ్రీ ప్రసాద్ కి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్ గా మిగిలిపోయింది. ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రియా. ఇక ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్, రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఈ సినిమా పాటల పరంగా ఓకే, కానీ బొమ్మ మాత్రం ఊహించినంత టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు.
ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో సెట్ కాని ఈ కాంబో తెలుగు తెరపై కనిపించబోతోంది. ఈ ఇద్దరిని కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరాకి దేవిశ్రీ బాణీలు సమకూరుస్తున్నాడు. రాక్ స్టార్ తో వర్క్ చేయడం ఈ వర్స్టైల్ ఫిల్మ్ మేకర్ కి ఫస్ట్ టైం. జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది కుబేరా. నాగార్జున కీ రోల్ చేస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 14 ఏళ్ల తర్వాత కొలాబరేట్ అయిన ఈ కాంబో అప్పుడు మిస్ అయిన ఈక్వేషన్స్, బాక్సాఫీస్ లెక్కలు సరిచేసుకుంటారా? ధనుష్ కు మెమరబుల్ ఆల్బమ్ ఇస్తాడా దేవిశ్రీ ప్రసాద్? చూద్దాం మరి. సునీల్ బాటలోనే స్టార్ కమెడియన్ సంతానం నడుస్తున్నాడా? వింటేజ్ వడివేలు కనిపించబోతున్నాడా? యోగి బాబు 2 పడవలపై ప్రయాణిస్తున్నారా? మరి సూర్య సిచ్యువేషన్ ఏంటి? హీరోస్ గా స్టెబిలిటీని స్టార్ కమెడియన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారా? తెరపై స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటామంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఇదే నిజమవుతోంది. కమెడియన్లు హీరోలుగా చేంజ్ అవుతుంటాయి. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరుగుతోంది. బ్రహ్మి జోకులను థియేటర్లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ అయి కామెడీ వదిలేస్తే హీరోగా కొన్ని చిత్రాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టేస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ మధ్య కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ తనలోని హాస్య చతురతను అప్పుడప్పుడు బయటపడుతున్నాడు. పుష్ప 2లో సీరియస్ క్యారెక్టర్ చేసి మ్యాథ్ స్క్వేర్ లో భాయిగా నవ్వులు పువ్వులు పోయించాడు సునీల్. ఇక కోలీవుడ్ బ్రహ్మి వడివేలు కూడా హీరోగా మారి యూటర్న్ తీసుకున్నాడు. మామన్నంలో సీరియస్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు గ్యాంగర్స్ తో వింటేజ్ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టబోతున్నాడు. వడివేలు తర్వాత తమిళనాట బాగా క్లిక్ అయిన కమెడియన్ సంతానం. ఓవైపు హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్, మరోవైపు కామెడీని పండించాడు. కానీ హిడెన్ టాలెంట్ దర్శకులు గుర్తించారని లీడింగ్ యాక్టర్ అయితే పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక సెట్ కావట్లేదని గ్రహించిన సంతానం బ్యాక్ టు ద పెవిలియన్. శింబు 49వ సినిమాలో కామెడీ రోల్ చేస్తున్నాడు. అలా అని రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నాడా అంటే కోట్లలో పుచ్చుకుంటాడు అన్నది లేటెస్ట్ బజ్. ఇక యోగి బాబు తానేంటో తనకు తెలుసు. అందుకే హీరోగా చేస్తూనే కమెడియన్ గాను కంటిన్యూ అవుతున్నాడు. ఇక సూరి గరుడంతో సీరియస్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయి మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నాడు. హీరోగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడు. మమన్ త్వరలో రిలీజ్ కాబోతోంది. తెరపై కామెడీతో పెదాలపై స్మైల్స్ మెరిసేలా చేసి మీమర్స్ కి గాడ్స్ గా మారిన కమెడియన్స్ హీరోగా స్టెబిలిటీ చూపించలేకపోతున్నారు. సెట్ ఆఫ్ ఆడియన్స్ వీరి దగ్గర నుంచి కామెడీ వైబ్ కోరుకుంటూ ఉండడంతో హీరోయిన్లతో రొమాన్స్, విలన్లను చిత్తకొట్టేస్తూ ఉంటే టికెట్స్ తెగట్లేదు. సూరి రూల్స్ బ్రేక్ చేసి హీరోగా స్టాండ్ అవుతాడేమో చూడాలి. వార్ 2కి రజనీకాంత్ కూలీ నుండే కాదు మరో బొమ్మ కూడా పోటీ అనుకుంటే అనూహ్యంగా రేస్ నుండి సైడ్ అయిపోయింది. సూర్య అప్కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఓ మస్ట్ అప్డేట్ పంచుకున్నారు ప్రొడ్యూసర్. పూజా హెగ్డే టాలీవుడ్ మూవీకి సైన్ చేసిందట. ఆ హీరోతోనే జోడీ కడుతోందా? వాచ్ ది స్టోరీ. వార్ 2 ఇలా స్టార్ట్ అయిందో లేదో పెద్దగా వెయిట్ చేయించకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని లాస్ట్ ఇయరే కన్ఫర్మ్ చేశారు. తారక్, హృతిక్ రోషన్ కాంబో కావడంతో పీక్స్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవరతో పాటు వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతలో సడన్లీ ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కూలీ సినిమాను ఇదే రోజు తెస్తామని లోకేష్ కనకరాజ్ టీం కొత్తగా కర్చీఫ్ వేసుకుంది. దీంతో టెన్షన్ మొదలైంది. అయితే ఇదే బొమ్మతో పాటు కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ పట్టుకొస్తాన్నాడు. కానీ ఇప్పుడు రావడం లేదని తేల్చేశాడు. దీంతో నార్త్ బెల్ట్ లో సోలోగా వార్ 2 వస్తోంది. కానీ సౌత్ బెల్ట్ నుండి కూలీ నుండి పోటీ తప్పేట్లు కనిపించడం లేదు. రెట్రో సూర్య 45 తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నుండి వస్తున్న పిక్చర్ వడివాసల్. 2 years క్రితమే అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ బొమ్మ అదిగో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ న్యూస్ క్రియేట్ చేయడమే తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. రీసెంట్లీ నిర్మాత కళ్ళైపులి కేతాను తేల్చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, నెక్స్ట్ ఇయర్ మే ఆర్ జూన్ లో థియేటర్స్ లోకి పిక్చర్ పడేట్లు చూస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. టాలీవుడ్ కు 3 ఏళ్లుగా దూరంగా ఉంటున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే రెట్రో ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు సైన్ చేశాన్ని రివీల్ చేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని తెలిపింది. అయితే ఇప్పుడు టీఐఎఫ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ తో వర్క్ చేయబోతోందట పూజ. పరశురాం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన రవి మెగాఫోన్ పట్టబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఫస్ట్ టైం న్యూ పెయిర్ ఎంటర్టైన్ చేస్తున్నట్టే.